ఈరోజు మనము కుషాక్ 1 లీటర్ ఎంటీ టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాము. ఈ వెహికల్ మనకు పర్ఫార్మెన్స్ వచ్చేసి 115 ఉంటుంది సార్. ప్లస్ మనకు టార్క్ కన్వర్టర్ వచ్చేసి 178 ఉంటుంది సార్. ప్లస్ మనకు ఇది ఇంజిన్ వచ్చేసి 1 లీటర్ TSI సార్. మనకు దీంట్లో 1 లీటర్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్, దాంతోపాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే 1.5లో ఇది స్పోర్ట్ లైన్ వేరియంట్ కాబట్టి మనకు ఓన్లీ DSG మాత్రమే అవైలబుల్ ఉంటుంది. లైక్ ఏంటంటే ఆటోనే అది కూడా, బట్ డ్యూయల్ గేర్ షిఫ్ట్ బాక్స్ అన్నట్టు. పర్ఫార్మెన్స్ ఇంకా దాన్ని ఎట్లా ఉంటుందంటే 150 పవర్ ఉంటుంది, ప్లస్ 250 టార్క్ కన్వర్టర్ ఉంటుంది. అది ఎందుకంటే అది డ్యూయల్ గేర్ బాక్స్ ఉంటుంది దాన్ని. అది డ్రైవింగ్కి ఇంకా మీకు స్పోర్ట్స్లో యూటిలిటీ వెహికల్కి SUV వెహికల్ కాబట్టి ఇంకా కంఫర్ట్ ఉంటుంది రోడ్ గ్రిప్కి. ప్లస్ దాంట్లో మనకు TSI కాబట్టి ACT టెక్నాలజీ ఉండడం వల్ల మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. అట్లా అన్నారు. ACT అంటే యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ. యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ వల్ల ఏంటంటే సార్ మనకు సిటీ డ్రైవింగ్స్కి మూడ్స్కి అయితే మనకు 2 సిలిండర్స్ యాక్టివ్ ఉంటాయి. ఇన్ కేస్ హైవే డ్రైవింగ్కి అయితే మనకు 4 సిలిండర్స్ యాక్టివ్ ఉంటాయి. దానివల్ల మనకు ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం వెహికల్ని పవర్ అనేది పుష్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే 4 సిలిండర్స్ యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం తక్కువ పవర్ యూజ్ చేస్తామో అప్పుడు మాత్రం 2 సిలిండర్స్ యాక్టివ్ ఉంటాయి. దానివల్ల మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది బెటర్ వస్తుంది. డ్రైవింగ్ డైమెన్షన్స్ కంఫర్ట్, విజిబిలిటీ మనకి ఏంటంటే V షేప్లో మనకు మొత్తం వైడ్ యాంగిల్లో విజిబిలిటీ బాగుంటుంది. మనకు బ్లైండ్ స్పాట్స్ ఏమి ఉండదు. కాబట్టి వెహికల్లో మనకు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ప్రతి ఎవరు డ్రైవ్ చేసినా కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే మెయిన్ పాసిబిలిటీ 2 స్పోక్ స్టీరింగ్ వల్ల మనకు హెల్ప్ఫుల్ ఏంటంటే స్టీరింగ్ మనకు సింగిల్ ఫింగర్ తోటి డ్రైవ్ చేయొచ్చు. ప్లస్ మన బ్రేకింగ్ అయితే సార్ మనకు స్కోడాలో బేసికల్లీ బ్రేకింగ్స్ అయితే బాగుంటుంది సార్. ఎందుకంటే 12 టైప్ ఆఫ్ బ్రేకింగ్స్ ఉంటాయి. ఈ బ్రేకింగ్స్ మార్కెట్లో వేరే వెహికల్స్లో అవైలబుల్ ఉంటాయి. ABS అనేది మనం కామన్ వింటూ ఉన్న పదమే. మన దాంట్లో ABS, EBD, TCS, HC ప్లస్ మనకి XDS ప్లస్ MSR, బ్రేక్ డిస్క్ వైపింగ్ అనేది ఇవన్నీ కామన్ బ్రేకింగ్స్ అనేది మన దాంట్లో 12 టైప్స్ ఇలా బ్రేక్స్ ఉంటాయి సార్. మీరు ఏ స్పీడ్లో బ్రేక్ వేసినా కానీ వెహికల్ మీకు 3 సెకండ్స్లో 0 వస్తుంది సార్. ఇది ఓన్లీ RPM సార్. మీరు ఎంత 6 RPMకి వెళ్ళారు. సెకండ్ గేర్ RPM వచ్చేసి మనం 5లో ఉన్నాము సార్. బ్రేకింగ్ 70 స్పీడ్లో మీరు బ్రేక్ వేసారు, 0కి వచ్చేసింది. మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా ఏదైనా కంట్రోలింగ్ పవర్ అనేది మీకు బ్రేకింగ్ సిస్టంలో చాలా కంఫర్ట్ ఉంటుంది. వేరే వెహికల్ లాగా స్కిడ్ అవ్వడం అయితే కాదు సార్. మనం ఇప్పుడు మనం లైక్ 3rd గేర్లో ఉన్నాము. వెహికల్ స్పీడ్ వచ్చేసి 80 ఎబోవ్ ఉంది. 90, 100 దాటుతున్నాం సార్ మోస్ట్లీ 3rd గేర్లోని. వితిన్ 2 సెకండ్లోనే మనం 0కి వచ్చేస్తున్నాం సార్. హైవేలలో ఏంటంటే సర్టన్ స్పీడ్లో వెళ్తాం, అప్పుడు ఎమర్జెన్సీ బ్రేకింగ్ వేయడం వలన మన దాంట్లో డిస్క్ బ్రేక్ వైపు అని ఉంటుంది. ఒక్క వీల్ని 1 సెకండ్లో 30 టైం లాక్ చేస్తూ వదులుతుంది. అప్పుడు ఏంటంటే మన వెహికల్ స్కిడ్ కాదు. ప్లస్ XDS ప్లస్ ఏంటంటే రోల్ ఓవర్ చేయదు. నెక్స్ట్ టైం హీట్కి మనకు ఛాన్స్ ఇవ్వదు. అలా అన్నట్టు. అంటే రెయిన్లో కానీ మీకు ఫాగ్లో కానీ జర్నీ చేసినప్పుడు ఏంటంటే వెహికల్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది స్టెబిలిటీ ఉండదు. మన దాంట్లో ఏంటంటే ఈవెన్ మీరు ఫుల్ రెయిన్లో జర్నీ చేస్తున్నా కూడా బ్రేకింగ్ అనేది 0 to 5 సెకండ్స్లో అయిపోతుందండి. పర్ఫార్మెన్స్ కూడా బాగుంది సార్ వెహికల్. ప్లస్ సస్పెన్షన్స్ కూడా బాగుంటాయి సార్. మరి సేఫ్టీ పరంగా అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. వెహికల్ సిటీ డ్రైవ్కి అయితే సార్ 14 వరకు వస్తుంది. ప్లస్ హైవే డ్రైవింగ్స్ మనము 100, 110, 120 నడిపినా కానీ ఫ్యూల్ అనేది మనకు 20 సార్ 22 బేస్డ్ ఆన్ డ్రైవింగ్. 100 బిలో అయితే యావరేజ్ సార్ మనకు 20 వరకు వస్తుంది సార్. ఇప్పుడు మనమైతే చేస్తున్న డ్రైవింగ్కి మనకైతే ఫ్యూల్ ఎకనామీ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది సార్. అది మనకు 18.1 చూపిస్తుంది సార్. మన స్పీడ్ దాదాపు ఇప్పుడు 100 దాటుతున్నాము, 80 ఉన్నాం సార్. కాబట్టి అది చూపిస్తుంది. మనం ఇంతకుముందు సిటీ డ్రైవ్ చేసాము, ప్లస్ హైవేకి వెళ్ళాము కాబట్టి ప్రజెంట్ మనకి 18+ చూపిస్తుంది సార్. మన వెహికల్ ఏంటంటే సార్ యాక్చువల్లీ మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి సార్ మనకి వెహికల్ ఎంత పడుతుంది అంటే ఇది మనకు స్పోర్ట్ లైన్ కాబట్టి 13,99,000 పడుతుంది సార్. ఎక్స్షోరూమ్ అప్రాక్సిమేట్లీ 17,20,000 ఆన్ రోడ్ సార్. ఇప్పుడు సర్వీస్ ఎలా ఉంటుందంటే సార్ మన వెహికల్లో సార్ మార్కెట్లో ఉన్న వెహికల్ ఎవ్రీ 10,000 సర్వీస్ చేస్తాము. మన వెహికల్ ఏంటంటే ఎవ్రీ 15,000 సార్ ఆర్ 1 ఇయర్. అప్పుడు మీకు ఏంటంటే సర్వీస్ కాస్ట్ ఏంటంటే 7,000 to 8,000 అయిపోతుంది సార్. ఇంకొక విషయం ఏంటంటే మన వెహికల్ 2 టైమ్స్ సర్వీస్ చేస్తే
అదర్ బ్రాండ్ 3 times సర్వీస్ చేసుకోవాలి సార్. అదొకటి మనకు ఉన్న బెనిఫిట్. 1 సర్వీస్ మనం సేఫ్ అవుతున్నాం. ఇంకొకటి ఏంటంటే మనకి సర్వీస్ మెయింటెనెన్స్ ప్యాకేజ్ కంపెనీ వల్ల మనకు అవైలబుల్ ఉంటుంది సార్, SLV అని. అది మనం తీసుకున్నాం అనుకోండి 60,000 ఆర్ 60,000 కిలోమీటర్స్ ఆర్ 4 years మనకు సర్వీస్ అనేది టోటల్ కంపెనీ చూసుకుంటుంది. ఎందుకంటే వెహికల్ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ మీరు చూస్తున్నారు. మార్కెట్లో ఏంటంటే సార్ వన్స్ అపాన్ ఏ టైం మనకు స్కోడా ఎవ్రీథింగ్ పార్ట్స్ అనేది జర్మన్కి వెళ్ళే ఎక్స్పోర్ట్ అయ్యేది. అప్పుడు ఏంటంటే డీజిల్ వెహికల్స్లలో సర్వీస్ కాస్ట్ అనేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనకు TSI వెహికల్స్ టర్బో చార్జర్స్ ఇంజన్స్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కాస్ట్ ప్లస్ వెహికల్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ గురించి ఈ 1 లీటర్ మనకు ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉంది కాబట్టి సర్వీస్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి పూణేలో ఉంది సార్, చెక్కన్లో మనకు. కాబట్టి ఇప్పుడు టోటల్ ఇది ఇండియన్ మేడ్ లాగానే సార్. మనకు ఇండియన్ పీపుల్స్కి ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఉండాలి దాని ప్రకారమే మన వెహికల్ని సేమ్ మన బాడీ మన ఇప్పుడు లైఫ్ స్టైల్ మన కన్వీనియన్స్ బట్టి మెయింటెనెన్స్ ఉంది. కానీ మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు స్కోడా సర్వీస్ కాస్ట్ ఎక్కువ అనేది అప్పుడు 1 time ఉండేది, ఇప్పుడు లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ ఇది ఫ్యామిలీ సేఫెస్ట్ వెహికల్ 5 star రేటింగ్ సార్. విత్ 6 airbags అయినా 2 airbags అయినా మనకు సేఫెస్ట్ 5 star రేటింగ్. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే సార్ మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏ వెహికల్ అయినా 6 airbag వస్తుంది. ఇప్పుడు మనకైతే స్కోడాలో అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ 6 airbags అవైలబుల్ ఉన్నాయి.